నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది గాడ్ హూ గివ్స్ అబౌండెంట్ లైఫ్, సమృద్ధి జీవమిచ్చు దేవుడు. దీని మూలవాక్యం చూసుకొని వివరంలోనికి వెళ్దాండి. మూలవాక్యము యోహాను సువార్త 10:10లో 2వ భాగం చదువు తల్లి. 10:10 2వ భాగం. గొర్రెలకు జీవం కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మీకు ఒక భార్యని ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ ద బెస్ట్ వైఫ్. దేవుడు మీకు భర్తని ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ ద బెస్ట్ హస్బెండ్. దేవుడికి మంచి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ హౌస్. దేవుడు అన్ని మంచివి ఇస్తాడు. మళ్ళీ చదువుతలేదు. గొర్రెలకు జీవం కలుగుటకు, గొర్రెలకు జీవం కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే నేను సంపూర్ణంగా ఇస్తాడు. తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, చింకిగొడ్డ చలి తీర్చదు, ఎంగిలి మెతుకులు ఆకలి తీర్చదు అంటారు. మనుషులు చేసే సహాయాలు ఎలాగ ఉంటాయంటే, మీరు బ్రతకరు సావురు అన్నట్టుగా ఉంటాయి మనుషులు చేసే సహాయాలు. దేవుడు సహాయం చేశాడు అనుకోండి, ఏమంటున్నాడండి? సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. అండి ఇవాళ నాకు ఏ మనుషులు సహాయం చేయలేదు, నాకు దేవుడే సహాయం చేశాడు. ఇవాళ దేవుడు నాకు సమృద్ధిగానే ఇచ్చాడు. దేవుడు ఎవరికి ఇచ్చినా సమృద్ధిగానే ఇస్తాడు, నాకే కాదు ఎవరికైనా సరే. నీవు అనుకునే స్థాయిలో దేవుడు ఇవ్వడు, ఆయన స్థాయిలో నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్నట్టుగా నీకు జరగదు. దేవుడు ఏదనుకున్నాడో అదే చేస్తాడు నీ జీవితంలో, కానీ సమృద్ధిగా మాత్రం ఇస్తాడు ఆయన. ఈ సమృద్ధి అంటే ఏమిటి? మనందరికీ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటంటే, నాకేం సమృద్ధి లేదండి, కష్టాల్లోనే జీవితం సాగిస్తున్నాను, నాకంతా అరకొరగానే ఉంది నా జీవితం అనుకుంటారు చాలామంది. అందువల్ల సమృద్ధి వివరణ చూసుకొని బైబిల్ వివరణలోకి వెళ్దాండి. సమృద్ధి జీవము వివరణ. నెంబర్ 1, జీవము మరియు దానిని మరింత సమృద్ధిగా పొందుట. మళ్ళీ చదవండి. జీవము మరియు జీవము అంటే లైఫ్. జీవం అంటేనండి పుట్టుక చావుల మధ్యన ఉన్నది లైఫ్, జీవం. ఈ జీవము మరియు దానిని మరింత సమృద్ధిగా పొందడం అంటే ఏంటంటే, మనం 120 సంవత్సరాలు బ్రతికేస్తాం, 200 సంవత్సరాలు బ్రతికేస్తాం కాదు ఇక్కడ పాయింట్. ఆ ఉన్న జీవితంలోనే సమృద్ధి. నాది MA ఫిలాసఫీ. అందులో బట్లర్ అనే వెస్టర్న్ ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, నువ్వెంతకాలం జీవించేవన్నది కాదు, ఎలా జీవించావు అన్నది ముఖ్యం. కనుక సమృద్ధి జీవం అంటే 200 సంవత్సరాలు బ్రతికేయాలా అనేం కాదు. నువ్వు బ్రతికిన 50 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా సమృద్ధిగా జీవించడం, ఆశీర్వాదకరంగా జీవించడం. నెంబర్ 2, సమృద్ధి జీవితం అనేది ఆత్మ మరియు శరీరం యొక్క సమృద్ధి. ఆత్మకు శరీరానికి సంబంధించి, ఆత్మ శరీరానికి 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఒక్క మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల్లో ఆత్మ ఉండదు. కనుక కొన్ని మతాలు ఏంటంటారంటే 7 జన్మల తర్వాత ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అంటారు. జన్మ సిద్ధాంతమే లేదు. ఒక పశువులో ఆత్మ ఉండదు, ఆవులో ఆత్మ ఉండదు, కుక్కలో ఆత్మ ఉండదు. మీ అమ్మ ఎలాగ ఆవుగా పుడుతుంది, మీ నాన్న ఎలా కుక్కలా పుడతాడు, ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. అవన్నీ కూడా
కనుక సమృద్ధి అనేది కేవలం ఆత్మకు సంబంధించి, శరీరానికి కూడా సంబంధించింది. మళ్ళీ చదవండి అది. సమృద్ధి జీవితం అనేది, ఈ సమృద్ధి జీవితం అనేది ఆత్మ మరియు శరీరం యొక్క సమృద్ధి. శరీరం యొక్క సమృద్ధి అంటే నీ ఆత్మ సమృద్ధిగా ఉండాలి, శరీరం సమృద్ధిగా ఉండాలి. ఇవాళ మనం ఏంటంటే శారీరకంగా బాగుంటాం, ఒక కారు కొనుక్కుంటాం, మేడ కొనుక్కుంటాం, అన్నీ బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక ఎక్కడ ఉంటుంది? మరుగుజ్జిలాగా ఉంటుంది. ఇవాళ వాయిస్ పెరిగింది, చిన్నపిల్లలు తెలిసి కూడా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి తల్లులు కూడా అయిపోయారు. వాయిస్ పెరుగుతుంది కదా. మరి ఈ వాయిస్తో పాటు ఈ ఆత్మ పెరిగిందా? ఆత్మ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది, మరుగుజ్జులాగా ఉంది. కొంతమంది ఆత్మే లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. ఆత్మతో వర్ధిల్లుకొలది, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు అన్ని వర్ధిల్చు సౌఖ్యంగా. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందితే శారీరకంగా బాగుంటావు, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందితే ఆర్థికంగా బాగుంటావు, ఆధ్యాత్మిక అభివృద్ధి అన్ని విషయాల్లోనే బాగుంటాం. దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆధ్యాత్మిక అభివృద్ధి చెందినటువంటి వేకోజాన్ని లేచి ప్రార్థన చేయాలి. ఏంటి ఇవాళ 2 ఆరాధనలు నేను వచ్చాను. 4 గంటలు లేచి మోకరించి ప్రార్థన చేసుకొని సంపూర్తిగా ప్రార్థన చేసుకొని వచ్చాను నేను. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నీలో లేదో ఆత్మ ఏమైపోతుందండి? చచ్చిపోతుంది, కృంగిపోతుంది ఆత్మ. అప్పుడు నీకు సమృద్ధి లేదు, అక్కడ ఆత్మలో సమృద్ధి లేదు. కనుక ఈ సమృద్ధి అనేది ఆత్మకి శరీరానికి రెండుకి సంబంధించింది. శరీర సమృద్ధి మనం కోరుకుంటాం, మేడలు కావాలి, కార్లు కావాలి, ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటాం. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించే, నువ్వు ఆధ్యాత్మికంగా కుంటివాడు అయితే, ఆధ్యాత్మికంగా మరుగుజ్జువైతే నీ శరీరానికి విలువ లేదు అసలు. కనుక రెండిటికి సంబంధించింది. మళ్ళీ చదువుతలేదు. సమృద్ధి జీవితం అనేది, సమృద్ధి జీవితం అనేది ఆత్మ మరియు శరీరం యొక్క సమృద్ధి. నెంబర్ 3, దేవునితో శాంతి మరియు సమస్తమును సమృద్ధిగా పొందుట. దేవునితో శాంతి, పీస్. అండ్ ఇవాళ నాకు ఎరిగిన వరకు చాలా కుటుంబాల్లో శాంతి అనేది ఉండదు. ఆర్థికంగా బాగుంటారు, అన్నింటిలో బాగుంటారు, కానీ భార్యాభర్తల మధ్యని శాంతి అనేది ఉండదు. తల్లిదండ్రులకి పిల్లల మధ్యని శాంతి అనేది ఉండదు. అత్తకి కోడలికి మధ్యని శాంతి అనేది ఉండదు. దాన్ని దొంగిలించేవాడే సాతానుడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ శాంతి అనేది దేవుడి దగ్గర మాత్రమే మనకు సంభవించేది. దేవుడి దగ్గరే నీకు శాంతి అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎవడు దేవుడు విస్మరిస్తాడో వాడికి శాంతి ఉండదు, అశాంతే. దేవుణ్ణిలో ఉంటేనే నువ్వు శాంతిగా ఉండగలవు. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి 72 సంవత్సరాలు. నాకు మనకి ఇష్టం లేని కార్యాలు జరుగుతుంటాయి, ఇంట్లో జరుగుతుంటాయి, మనుషుల మధ్య జరుగుతుంటాయి. నేను ఏది పట్టించుకోనండి. మా నాన్నగారు చిన్నప్పుడు స్వామి చెప్పాడు, ధనవయ్య స్వామి అంటే నీ ఆయుష్ పట్టుకొని నువ్వు బ్రతకరాడు. అండ్ నీ కొడుకు తల్లిదండ్రుల మాట వినడు, కూతురు తల్లిదండ్రుల మాట వినదు. ఎవడు పాడవుతాడండి? కూతురే పాడవుతుంది, కొడుకే పాడవుతుంది. కోడలు అంటే మనం చెప్పే అర్హత ఉండదు మనకి. అత్తమామలకి కోడలు చెప్పే అర్హత లేదు. ఇప్పుడు శాంతి ఎక్కడుందండి ఇళ్ళల్లో? ఇప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబాలు ఎంతమంది భార్యాభర్తలు మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పగలరు? ప్రశాంతత లేదు, శాంతి లేదు. కారణం ఏంటంటే విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన మార్గాలు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఇవాళ ఆడపిల్లలు అస్సలు వినట్లేదు. అండ్ ఆడపిల్లలందరూ కూడా గతి స్థానం తప్పించారు. ఆడపిల్లలు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకో ఉంటారు, పెళ్లి చేసినా భర్తతో ఉండరు వాళ్ళు. ఇవాళ ఇన్నాళ్ళ కాదు, ఇన్నాళ్ళు ఏంటంటే పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అనేవారు. ఆడు త్రాగిపోతాడో ఎలాంటివాడైనా వాడితో జీవించాలి, ఉండాలి. వాళ్ళ అమ్మ చెప్తుండేది, అమ్మ మీ నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానమ్మా, నాకు ఉండాలమ్మా అని చెప్తే అది మీ రోజులు అంటుంది. ఇప్పుడు అమ్మాయి వినట్లేదు. అమ్మాయిలు ఇవాళ ఇప్పుడు శాంతి ఎక్కడ వస్తుందండి? శాంతి అనేది ఒక దేవుడి దగ్గర వస్తుందండి. నువ్వు దేవుళ్ళలో ఉంటేనే నువ్వు ప్రశాంతంగా జీవి. నేను చాలా ప్రశాంతంగా జీవిస్తానండి, హ్యాపీగా. 10 అవగానే పడుకుని పోతాను, 4 అవగానే లెగిస్తాను, ప్రశాంతంగా జీవిస్తాను. బీపీలు, షుగర్లు, జబ్బులు నాకు ఎందుకు లేవంటే ప్రశాంతంగా జీవిస్తాను. అది ఎక్కడో దొరుకుతుంది? దేవుడి దగ్గర దొరుకుతుంది, ప్రార్థనా జీవితంలోనే దొరుకుతుంది, దేవుని వాక్యం దగ్గర నీకు దొరుకుతుంది. మళ్ళీ చదువురా. దేవునితో శాంతి మరియు సమస్తమును సమృద్ధిగా పొందుట. తర్వాత దేవుడు మన ప్రాణాలను సమృద్ధిగా కాపాడుట, మరియు మన పాదాలు జారిపోకుండా కాపాడుట. 2 things ఇక్కడ చెప్తున్నాడు. నెంబర్ 1 చదువు మళ్ళీ. దేవుడు మన ప్రాణాలను సమృద్ధిగా కాపాడు, ప్రాణాలు సమృద్ధిగా కాపాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ప్రభు మహాకృపను బట్టి ఒక్కలే ఇరిగింది అని చెప్పి.
ప్రభు మహాకృపణుడు ఒక కాలు రెండు పెట్టి ఆ కాలు కూడా ఎరగకూడదు. ప్రభు మహాకృపను బట్టి ఒక చెయ్యి ఇరిగింది అని చెప్తారు. ప్రభు మహాకృపణుడు చెయ్యి కూడా ఎరగకూడదు. వాళ్ళు చాలామంది ఏంటంటేనండి, దేవుని విస్మరించడం వల్ల వాళ్ళ ఇంట్లో కష్టాలు, బాధలు, యాక్సిడెంట్లు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ జరుగుతుంటాయండి. మొదటి భాగం చదువురా. దేవుడు మన ప్రాణాలను సమృద్ధిగా ఈ ప్రాణాలను సమృద్ధిగా కాపాడేవాడు దేవుడు అండి. దానికి మరొక భాగంలో ఏం చేద్దంటే మరణము తప్పించుట యెహోవా వశం. నేను ఒక రోజు ప్రార్థన చేసేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ 72లో అయితే భయంకరమైన యాక్సిడెంట్. అది చచ్చిపోతాడు అనుకున్నారు అందరూ. నేను హాస్పిటల్కి వెళ్ళే లోపు నేను చచ్చిపోతాడు అనుకున్నాను. అలాగే జీవితంలో అనేక రకమైన యాక్సిడెంట్లు దేవుడు కాపాడ్డాం. దేవుడు నిన్ను కాపాడకపోతే నువ్వు రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తావని గ్యారంటీ కూడా లేదు అండి. బాత్రూంలోకి వెళ్ళి పడిపోయి కాళ్ళు ఇరిపోయిన వాళ్ళు ఉన్నారు. మెట్లు దిగితే జారిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు కాపాడాలి. ఏమన్నాడంటే అక్కడ, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకాడు నిద్రపోడు. మళ్ళీ చదువుతా మొదటి భాగం. దేవుడు మన ప్రాణాలను సమృద్ధిగా కాపాడుతాడు. ప్రాణాలని నువ్వు కాపాడబడి ఉండాలంటే దేవుడి దగ్గర ఉండాలి అంటే. నేను ప్రార్థన చేసేటప్పుడు చేశాను, ప్రభువా శోధన రాకుండా, దుష్ట వ్యక్తులు శక్తుల నుంచి, దుష్ట కార్యక్రమాలు నా చుట్టూ ఉన్న వాటి నుంచి, అలాగే నా చుట్టూ ఉన్న యాక్సిడెంట్ నేను కాపాడమని ప్రార్థన చేస్తాను. నా ఒక్కడికే కాదు, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. ఇంట్లోంచి పైకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ లేదు ఇవాళ. రెండో భాగం ఏంటమ్మా? మరియు మన పాదాలు జారిపోకుండా పాదాలు జారిపోవడం అంటే కాలు జారి పడిపోవడం కాదండి. పాదాలు జారిపోవడం అంటే పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా కాపాడే దేవుడు అండి. శోధనలు అనేవి అందరికి వస్తాయండి. శోధన రానివాడు ఎవడు ఉండడు. శోధనలు అందరికీ వస్తాయి. శోధనలు జయించడానికి నీ శక్తి చాలదు అండ్ ఒక తాగుపోతాడు ఉంటాడు. వాడు ఏమనుకుంటాడండి, ఇంక నేను తాగను, ఇంకా ఈ డబ్బులు ఎందుకు ఇలా వ్యర్థపరుస్తున్నాను, నా బిడ్డలకి ఎందుకు ఖర్చు పెడతాను, ఇంటికి ఖర్చు పెడతానని అనుకుంటాడు. సాయంత్రం రాగానే మళ్ళీ యథావిధిగా తాగుడు మొదలు పెడతాడు. అలాగే తిరిగిపోతే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతకాలం ఎలా నేను ఇంకా పాపంలో జీవిస్తాను, మారిపోవాలనుకుంటారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అమ్మ కాళ్ళు అలా తీసుకెళ్ళిపోతాయి, దాన్ని మారలేరు వాళ్ళు. చదవద్దు మళ్ళీ. మన పాదాలు జారిపోవడం అంటే పాపంలోకి వెళ్ళిపోకుండా. బిల్లీ గ్రాహం గారు ఇవాళ దాని గురించి అంత వివరణ చెప్తాడంటే, నువ్వు శోధనలో పడకుండా ఉండడం అంత సులువేం కాదు. అందుకే చెప్పాను కదా, తాగిపోతాడు అది మారలేడు, తిరిగిపోద్ది అది మారదు, అలాగే జీవిస్తుంది అది. ఆ తాగిపోతాడికి మార్పు రాదు. ఎక్కడొస్తుంది ఈ మార్పు అంటేనండి, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మలోనే నువ్వు తప్పు చేయకుండా ఉండగలవు. పరిశుద్ధాత్మలోనే నువ్వు త్రాగకుండా ఉండగలవు. పరిశుద్ధాత్మలోనే నువ్వు తిరిగిపోద్దానిగా లేకుండా ఉండగలవు. ఆ పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరూ కూడా పనులు చేస్తారు. అందుకే ఏమన్నాడంటే, విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గం అంటే త్రాగుబోతులు, విందులు, పనికి మాలిన వాళ్ళందరూ జీవించే మార్గాలు అవి. సినిమాలు అన్నీ అందులో ఉంటాయి. దేవునిలో జీవించడం దట్స్ వెరీ డిఫికల్ట్. ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే, అందరూ ప్రవేశించలేరు. మనిషికి ఏంటి కావాలండి? ఫన్ కావాలి, లగ్జరీస్ కావాలి, ఎంటర్టైన్మెంట్స్ కావాలి. కనుక కాబట్టి అదే మార్గాలన్నీ విశాల మార్గాలు అవి. పాదాలు జారిపోయా నీ పని అయిపోయింది అనమాట. పాదాలు జారిపోయి ఉంటాయి, నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా ఉంటావు. చాలా ఇంపార్టెంట్ థింగ్. సమృద్ధి అంటే చూడండి, రెండిట్లో చెప్తాడు. అంతా కలిపి చదివి ఒకసారి. దేవుడు మన ప్రాణాలను సమృద్ధిస్తాడు, మరియు మన పాదాలు పడిపోకుండా నిన్ను కాపాడుతాడు. తర్వాత దేవుడు మనలను వెండిలా శుద్ధి చేయుట. ఎలా శుద్ధి చేస్తాడటండి? వెండిలా శుద్ధి చేస్తాడట. అండి మీకు చాలాసార్లు చెప్పాను. ఇవాళ పెద్ద ప్రసంగికులు కూడా ఇలాంటి మాటలు చెప్పరు. అండ్ హైదరాబాద్ ట్రంక్ పెట్టి పట్టుకెళ్ళినాడు. ఇవాళ ఏం చెప్తున్నాడంటే, నేను కెనడా వెళ్ళవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు. అది అసలు స్థితి చెప్పట్లేదండి. ఇవాళ దేన స్థితి నుంచి వచ్చిన సేవకులు ఎవడు కూడా చెప్పట్లేదు వాటి గురించి. మళ్ళీ చదువుతలేదే, దేవుడు మనలను వెండిలా శుద్ధి చేస్తాడు. ఎవరండి? మన అందరం అని. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించాడు, మా పని పొందలేడు. ఎవడో మంచోడు లేడు. నీతిమంతుడు ఒక్కటంటే కొంతమంది నీతిమంతులు అయిపోతారు. అల్లాడి చెడ్డోడు, ఈవిడి చెడ్డోడు, అల్లాడి చెడ్డోడు అంటున్నారు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంటున్నాడండి, కెంపు వలె ఎర్రనవైన మీ పాపములు హిమం వలె తెల్లగా చేసేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడు, మీ పాపాలు ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడమ్మా, చదవండి అది. దేవుడు మనలను వెండిలా శుద్ధి చేసేస్తాడట.
అండి దేవుడు నిన్ను తీర్చిదిద్ది, దేవుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేస్తే, నీకు మంచోడిగా చేస్తే నిన్నెవడండి తీరుస్తాడు? ఎవడు మాట్లాడగలంటే ఏంటి, మా బంధువులందరూ కూడా ప్రారంభ దశలో నన్ను పాస్టర్గానే గుర్తించేవారు కాదు, గౌరవించేవారు కాదు. ఇవాళ వాళ్ళకి విధిగా నన్ను గౌరవించాలి పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. దేవుడు నేను తీర్చిదిద్దితే దేవుడు నీకు ఆది తీసి ఎవడని తీసేస్తాడు అక్కడి నుంచి? అండి యోసేపుని తీసుకెళ్ళి అన్ని తమ్ములు పెట్టారా గవర్నర్గా? అక్కడ దేవుడు పెట్టాడు. ఎవడు తీసేస్తాడా యోసేపుని? ఎవడు తీయలేడు అక్కడ. కనుక దేవుడు నేను గణపరచాలి, దేవుడు నేను ఉన్న స్థానంలో తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. దేవుడు మనలను వెండిలా శుద్ధి చేయుట. వెండిలాగా నేను శుద్ధి చేస్తాడు. నువ్వు ఎంత పాపిమైనా సరే, ఎంత అమూల్యమైన మాట చెప్తున్నాడండి. ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు. జ్ఞాపకం చేసుకోడటండి మన పాపంలో ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడట. అండ్ పౌలు గారు ఇంకా స్పష్టమైన వివరణ ఇస్తాడు. మీ మీద దోషారోపణగా చేయబడిన పత్రమును సిలువకు మేకులు పెట్టి కొట్టి ఆ రాతలన్నీ తుడిచివేస్తాడు అంటాడు. ఎప్పటికీ నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అది మన దేవుని యొక్క ఔన్నత్యం. తర్వాత దేవుడు సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చుట. దేవుడు సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి తీసుకొని వస్తాడు. ఏంటి ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏంటి నేను మా కమలీల గురించి, మా అమ్మ గుడ్డి 4 మొక్కల కోసం వేసి ఎందుకు చెప్తానండి, అవన్నీ ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ దేవుడు నన్ను ఎంత ఔన్నత్యంగా దీవించాడండి. ఎక్కడో పెట్టి నన్ను తీసుకెళ్ళి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ చదవ. మళ్ళీ అది దేవుడు సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చుట. నేను ఎక్కడ తీసుకెళ్తాడండి? కష్టాల్లో తీసుకెళ్ళడు. ఏంటంటే ఆలోచించండి, మనిషి జీవితంలో మెట్టి పైకి వెళ్ళాలి కానీ కిందకి రాకూడదు. ఏదో చెట్టు ఎక్కుతున్నాడు అండి ఎవరికైనా, ఇంకో కొమ్మకి వెళ్ళాడు. గట్టిగా ఉన్న కొమ్మకి వెళ్తాడా, బలహీనంగా ఉన్న కొమ్మకి వెళ్తాడా? గట్టిగా ఉన్న కొమ్మకి వెళ్తాడు. అలాగే మన జీవితంలో కూడా వెళ్ళేటప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి తప్ప కిందకి వెళ్ళిపోకూడదు. ఏంటి నన్ను మీరు గమనిస్తున్న వాళ్ళు అందరూ చూడండి, 72 సంవత్సరాలు నా గ్రాఫ్ అలా పైకి వెళ్తుంది తప్ప కిందకి రాదు. నా గ్రాఫ్ ఇంకా పైకి వెళ్తుంది. అభివృద్ధి చెందాలి. తర్వాత దేవుని సమృద్ధి యొక్క శక్తివంతమైన వాగ్దానము. దేవుని సమృద్ధి శక్తివంతమైన వాగ్దానం. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడంటే వాగ్దానంతో కూడుకున్నది. ఇశ్రాయేలీకి దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఏం సమృద్ధి అండి? పాలు తేనెలు ప్రవహించు దేశానికి పోయారు. అండ్ దేవుడు నాకు ఇచ్చాడు సమృద్ధి. ఏంటండి? అత్యున్నతంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తర్వాత దేవుడు తన ప్రజలను అభివృద్ధితో శరీర ఫలాలతో పశువులతో మరియు భూమితో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని భాగాలు దేవుడు నేను దీవిస్తాడట. ఆయన సమృద్ధి. చదవమా. దేవుడు తన ప్రజలను అభివృద్ధితో అభివృద్ధి చేస్తాడు. ఏంటి ఒకసారి ఆలోచించి ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు. అభివృద్ధి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అదే సమృద్ధి. తర్వాత శరీర ఫలాలు అంటే అండి, ఇప్పుడు నేను ఒక్కడిగా నా జీవితం ప్రారంభించాను. ఫస్ట్ టైం గారు నా జీవితంలోకి వచ్చారు 2. తర్వాత శామ్యూల్ బాబు నా జీవితంలోకి వచ్చాడు 3. తర్వాత అండి మా డింపి వచ్చింది 4. తర్వాత వచ్చి మా రైన్ వచ్చాడు 5. తర్వాత ఏమంటే ఫలాలతో అభివృద్ధి పరుస్తాడు. ఏం చెప్పాడండి ఆదామాలకి? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. కనుక శరీర ఫలాలు. తర్వాత పశువులు అంటే మన పశువులతో పని లేదు కాబట్టి ఈ పశువుల్లో కార్లతో స్కూటర్లతో పోల్చుకుంటే మనం మోసుకెళ్ళే కాబట్టి భారవాహి పశువులు కాబట్టి అవి మోటార్ పశువులు కాబట్టి ఈ కార్లతోటి వీటితో దేవుడు దీవిస్తాడు. పశువులతో భూమితో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మరియు భూమితో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ అనేది ఎలాంటిది ఏంటండి, ఒక 10 ఎకరాల స్థలంలోనికి 10 ఎద్దులు తీసుకొని వెళ్ళి వదిలేయండి. అవి ఏం చేస్తాయండి, 10ని వాడికి తోచింది ఎక్కడ ఉన్నది తినేసి ఒకసారి కడుపు నిండిపోగానే చెట్టు కిందకి ఎక్కడ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఆకలి వేసే వరకు గడ్డి గురించి కూడా ఆలోచించాయి. అదే 10 ఎకరాల స్థలంలోనికి 10 మనుషులు తీసుకెళ్ళి వదిలేయండి. అరే మీదేనరా అని చెప్పండి. ఏం చేస్తారు వాళ్ళు? ఈ నాడు ఆ నీడు చంపుకొని చేసి ఎవడొకడు కూడా మిగలడు. ఈ భూమి గురించి ఏంటి ఆ ల్యాండ్ మాట్లాడుతుందట. వీడు వెళ్ళి ఆ ల్యాండ్ గురించి చెప్పి ఇది ఇలాగ అభివృద్ధి చేసేసాను అలాగ అభివృద్ధి చేశానంటే ఆ భూమి నవ్వుకుంటుంటుందట. మీ తాత ఇలా చెప్పారు లేడు, ఇవాళ లేడాడు, ఆడి బాబు వచ్చి ఇలాగే మాట్లాడాడు, ఆడు లేడు, నువ్వు ఎంతకాలం ఉంటావు. ఆడింటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో చచ్చిపోతాడు. వాళ్ళ కొడుకు వచ్చి మళ్ళీ చేస్తాడు భూమి గురించి. భూమిని ఎలా చేసేస్తే అలా చేసేది. భూమి అనేది ఎప్పుడు అలా కూడా మనుషులే ఉంటారు. మనుషులు ఎక్కడ కలిసిపోతున్నారండి? ఆ భూమిలోనే కలిసిపోతున్నారు. తర్వాత
సమృద్ధిగా జీవించడం అనేది సమృద్ధిగా జీవించడం అనేది జీవితాన్ని పూర్తిగా జీవించడము. సమృద్ధిగా జీవించడం అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన ఆయుష్ అంతా జీవించాలండి. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి నేను ఆలోచన చేస్తాను, మోషే గారు ఏం చెప్పాడండి, 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, అదే కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అది దేవుడు ఏం చెప్పాడండి, 120 సంవత్సరాలు అని చెప్పాడు. అది రైట్. మోసే చెప్పింది రైట్ కాదు. మోసే చెప్పింది ఎలా రైటు, ఆయనను వారి యొక్క వైభవం అంతా ఆయాసము ఎవరికైతే రోగాలు ఉండి ఆయాసాలు ఉండి బీపీలు ఉండి షుగర్లు ఉండి థైరాయిడ్లు ఉండి వీళ్ళే వేరంగా చచ్చిపోతారు. తన వ్యసనాలు ఉండే వాళ్ళు గ్యారంటీగా చచ్చిపోతారు. తాగుబోతులు ఎక్కువ కాలం బ్రతకరు. త్రాగుడులో ఏంటుంటుందంటే ఆల్కహాల్ ఉంటుంది. అదేం చేస్తుంది, లంగ్స్ని పాడు చేసి కొరుకు తినేస్తుంటుంది. వాటి జీవితం ఎక్కువ ఉండదు, లాంగ్ లైఫ్ ఉండదు. తాగుబోతులు అన్నవాడు ఎక్కువ కాలం బ్రతికినాడు ఒకడు ఉండడు. చదువు మళ్ళీ సమృద్ధిగా జీవించడం అనేది జీవితాన్ని పూర్తిగా జీవించడం. మన జీవితం పూర్తిగా జీవించడం. దేవుడు మనకు ఒక ఆయుష్ ఇచ్చాడు. నేను ఒక్కోసారి మధ్యకాలంలో కూర్చొని ఆలోచిస్తాను, 70 సంవత్సరాలు అయిపోయా, 70 సంవత్సరాలు జీవించాడా అంటే నాకు ఎలాగ అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు నిన్నే పుట్టినేమో అని అనిపిస్తుంటుంది. అసలు ఆలోచించండి, 70 సంవత్సరాలు అంటే నాకంటే చిన్నవాళ్ళు ఏమనుకుంటారండి, ఈ పాస్ట్ గారి వయసు బతుకుతాం మనం ఆలోచిస్తారు కదా. ఎవడైనా ఒక 40 సంవత్సరాలు ఒక 50 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, అంటే నన్ను చూసి ఏమనుకుంటాడండి, నేను ఎంతకాలం బ్రతుకుతానా అని ఒక క్వశ్చన్ వస్తుంది అడికి ఆటోమేటిక్గా. నాకే ఆలోచన వస్తుంది, 70 సంవత్సరాలు బతికిసానా, ఇప్పుడు ఏం చెప్తానండి, ఇంకా 49 సంవత్సరాలు బతుకుతారని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటేనండి, దేవుడు ఇచ్చిన జీవితం కుదురుగా జీవించాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కుదురుగా కాపాడుకోవాలి. దానికి ఏంటండి, వ్యసనాలు పనిచేయవు. ఈ దేహంలోనికి సారాలు పంపించకూడదు, ఈ దేహంలోనికి పొగలు పంపించకూడదు. ఈ అక్రమ సంబంధాలు అంటే మరీ అన్యాయమైన అక్రమ సంబంధాలు మనుషులు అలాగే చేస్తారు. నువ్వు జీవితం అంతా జీవించాలంటే ఏంటి అవసరం నీకు ముఖ్యం, క్రమశిక్షణ అవసరం, స్పిరిచువల్ డిసిప్లైన్, ఫిజికల్ డిసిప్లైన్. అండ్ నేను ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్దాం. మొన్న మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను. నేను నాన్ వెజిటేరియన్ తినంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, సార్ ఎలా తినకుంటే ఎలాగుంటారు సార్ అని. కాఫీ టీలు కూడా తాగదని చెప్పాను. శోధన వస్తుంది రాదండి. మన ఎదురుగా మనుషులు రెయ్యి లేపుకొని తినేస్తుంటే, మన ఎదురుగా మాంసం వేపుకొని తినేస్తుంటే మనకి అనిపిస్తుందా అనిపిస్తుందా, మనం ఎందుకు తినకూడదని అనిపిస్తుంది. కానీ తిన్నంటే తిన్నంతే. నేను ఒక మనిషితో మాట్లాడినంతే, ఇంటికి వెళ్ళకూడదంటే వెళ్ళినంతే. నాకు ముందు నుంచి దేవుడు ఆ వెళ్ళిపోరు నాకు దేవుడు ఇచ్చాడండి. ఇది చేయకూడదని చేయను అంతే. ఎవడో నన్ను మాంసాహారాలు తినిపించలేడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గారు నన్ను పిలిచారనుకోండి, ఆ అమెరికన్ ప్రెసిడెంట్ కదా, నేను బాధపడతాడేమో ఆయన ఎదురుగా తినేదని ఆలోచన ప్రెసిడెంట్కి చెప్తాను, సార్ ప్రెసిడెంట్ గారు నేను నాన్ వెజ్ తిను సార్ అని చెప్తాను. డిసిప్లిన్ అది అవసరం అండి. డిసిప్లిన్ లేదు నువ్వే పోతావు. ఎవడబోడండి, నువ్వు చేసే ప్రతి క్రియలు నీ జీవితాన్ని ఏం చేస్తానంటే తక్కువ చేసేస్తుంటాయి. నువ్వు కుదురుగా కొంతకాలం జీవించాలంటే వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. అంటే నేను 3 W's అని రాసాను టెంప్టేషన్ దాంట్లో, ఉమెన్, వైన్, వెల్త్. ఆడవాళ్ళ జోలికి, డబ్బు జోలికి, మత్తు జోలికి. ఆడ మనిషికి అయితే మగోడి జోలికి, డబ్బు జోలికి, మత్తుల జోలికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు తాగుతారు ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు పేకల మీద తాగేసిన ఆడవాళ్ళు ఉన్నారు ఇవాళ. ఇప్పుడు తాగడమే కాదు, మత్తు మందులు కూడా అలవాటు పడిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు. ఇవేం చేస్తాయంటే నీ జీవితాన్ని ఆయుష్ని తగ్గిస్తాయండి. దేవుడు ఏం చేయలేడండి నిన్ను, దేవుడు ఏం చేయలేడు. ఏంటి వాడు ఒక సడన్గా చచ్చిపోయాడు అనుకోండి, మనం బాధపడదు. నేనైతే బాధపడినండి, తాగబోతుడు చచ్చాడు, నేను అస్సలు బాధపడను. వాళ్ళ జీవితాలు అలాగే అర్థంతంగా అంతం చేసుకుంటారు. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఊడిపోతాడు, నువ్వు పోతావు. ఏంటి చాలామంది నాకు జరిగిన ఒక తాగబోతుడు తండ్రి చచ్చిపోయాడు, ఆడి మీద కొడుకు పడి ఏడుస్తున్నాడు. తాగబోతు కొడుకు, బాబోయ్ తండ్రి చచ్చిపోయాడు కదా 52 సంవత్సరాలకే, ఈ కొడుకు తాగడం మానేసి తండ్రి కంటే ఎక్కువ తాగుతున్నాడు వీడు. మరి వీడి పిల్లలు ఏం చేస్తారు? కనుక యూ మస్ట్ హ్యావ్ ద డిసిప్లిన్. భోజనం దగ్గర డిసిప్లిన్ ఉండాలి, ఫిజికల్గా డిసిప్లిన్ ఉండాలి, ఆధ్యాత్మికంగా డిసిప్లిన్ ఉండాలి. మళ్ళీ చదివిరాదు ఒకసారి. సమృద్ధిగా జీవించడం అనేది జీవితాన్ని పూర్తిగా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అంతా బ్రతకాలి. అంటే మీరు వాడికి భాషని ఎందుకు రాలరా వెళ్ళిపోతాం, కొంతకాలం బ్రతకరా అంటావు కదండి, అంటారు కదా. ఎందుకే అలా రాలిపోతా, కొంతకాలం బ్రతికే అంటారు. అంటే చాలామంది అనుకుంటారంటే నన్ను ఎవడు ఆపలేడు, నేను వీళ్ళకి అవి చూపిస్తాను, అవి నీకే దేవుడు అన్నీ చూపించేస్తాడు ఒకసారి. నేను ఎవరిని ఏం చేయలేవండి. మోసం ఒకటి దేవుడు ఎక్కరించబడ్డావు. నువ్వేది విత్తావో
ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడలేడు, భూప్రపంచంలో ఎవడు కాపాడలేడు. నేను అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశానండి. విర్రవీకి తిరిగిన వాళ్ళు, అహంకారంగా తిరిగిన వాళ్ళు, అర్ధాంతంగా నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది నేను చూశానండి. తర్వాత సమృద్ధి జీవం అనేది దేవుని ఉనికిలో ఉండటము, దేవుని ఉనికిలో ఉండడం లేదా జీవించడము. సమృద్ధి జీవం అంటే ఏంటంటే దేవుని ఉనికి ఆయన కలిగి ఉండాలి, ఆయనలో జీవించి, అది సమృద్ధి అండి. దావీదు గారు ఏమన్నారండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు, నువ్వు ఉంటే నాకేది అక్కర్లేదు. అంటే సమృద్ధి ఉన్నది అనమాట ఆయనకి. ఎప్పుడు వచ్చింది సమృద్ధి? దేవుడు ఉంటే వచ్చి, అదే ఉనికి. దేవుడు ఉంటే నీకు సమృద్ధి వస్తుంది. ఏంటి, నాకు అవసరాలు లేవా? అవసరాలు ఉంటాయి. కష్టాలు ఉండవా? కష్టాలు ఉంటాయి. అవమానాలు ఉండవు? అవమానాలు ఉంటాయి. మోసాలు ఉండవా? మోసాలు కూడా ఉంటాయి. వాటన్నిటిలో నేను సమృద్ధి ఎలా జీవిస్తానంటే, నాతో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఆయనలో ఉనికి కలిగి ఉండాలి, ఆయనలో జీవించాలి. తర్వాత సమృద్ధి జీవం అనేది జీవిత సౌకర్యము మరియు అనుకూలత కాదు. సమృద్ధి జీవం అంటే ఏంటి? నాకు 3 కార్లు ఇచ్చి ప్రభువా, 2 మేళ్ళు ఇచ్చి ప్రభువా, అది కాదు సమృద్ధి జీవం. ధనము సమస్త కీడులకి, మనం డబ్బు కావాలని ఎవరు ప్రార్థన చేయకండి దయచేసి. ధనాశ నీకు కలిగిన తోడనే దాన్ని విడిచిపెట్టమంటాడు సామెతలు 23లో చెప్తాడు. విడిచిపెట్టాయి, లేకపోతే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దట. డబ్బుని ఆశించకండి. డబ్బు అనేది ఏంటండి? మరణం. డబ్బు అనేది మరణం అండి. ఒక అల్లుడులోంచి ఒక పంతులు గారు మరణం మరణం అని పరిగెట్టుకు వస్తున్నాడు. 3 దొంగలు, జాతి దోపిడీ దొంగలు, ఏంట్రా మరణం అని. అది ఏంట్రా మరణం, ఎవడకి చంపి పడేసాడేమో అని వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద మూట ఉందట. అమ్మాయి మూటలో ఉన్న కొట్టి పడేసారు కావాలని ఆ మూట చెప్పి చూస్తే ఆ మూట అంతా వెండి వైడూర్యాలు అయినాడట. ఈ 3 నవ్వుకు రప్పించి పంతులు డబ్బుని చూసి మరణం మరణం అని పారిపోయాడని. మరి అలా మరి ఇవాళ ఎవడికి దోపిడీలు చేసిన పని లేదు, మన డ్యాన్కి వెళ్ళిపోదాం పోదా అని చెప్పారు. ఆ డ్యాన్కి వెళ్ళిపోయారట. డ్యాన్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు అంతా బోల్డ్, మరి వెండి వైడూర్యాలు బంగారం ఉన్నాయి కదండి. అప్పుడు 5 అన్నారట అందులో, అరే నువ్వు వంటలు బాగా ఉండదు కదా, మంచి వంట ఉండరా, మంచి వేపుడు మాంసాలు ఏపరా, మేము టౌన్లోకి వెళ్ళి మంచి ఫారెన్ విస్కీ తీసుకొస్తాం తాగుదామంటే, ఆ బాగుందరా వెళ్ళండి అని. వీళ్ళేంటంటే విస్కీ తీసుకొచ్చి తాగాలి కదా, ఈ తాగుబోతలకి ఏంటంటే ఆ సారా వాసన రాగానే తాగి అలా ముందుకు తాగిస్తారట. తాగిగానే నిశా ఎక్కిపోయింది దానికి. నిశా ఎక్కిపోయిన తర్వాత అలా బుడ్డు పట్టుకొని తాగుతూ వస్తూ ఆలోచిస్తున్నారట, ఒరే ఈ మూట 3కి పంచుకుంటే సరిగా పంచుకొని అవదురా, ఇద్దరికైతే బాగుంటుందిరా, కనుక మనం వెళ్ళి వెళ్ళగానే వాడి మీద పడని చంపేసి మన ఇద్దరం పంచుకుందారంటే చాలా బాగుంది ఐడియా అని వాళ్ళు ప్లాన్గా వస్తున్నారట. ఈ వండుతున్నాడు చక్కగా వంటలుండి ఈడు ఆలోచించాడట, 3కి అయితే కష్టమే వాటాలు, ఇద్దరికైనా కూడా కష్టమే, ఒక్కడికైతే ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇంకా గొడవ లేకుండా ప్రశాంతంగా తీసుకొని పోవచ్చు అనుకొని ఆడు రుచికరమైన వంట ఉండి అందులో ఎండ్రిని కలిపేసాడట. వాళ్ళు వచ్చి రాగానే వీడి మీద పడిని చంపేసారటండి. వీడు చచ్చాడు కదా, వాళ్ళు ఎదురు అనుకున్నారు, వీడు ఎలాగే చచ్చాడు కదరా, మంచి వంట ఉండాడు, తినిన తర్వాత పంచుకుందలే తొందర ఏంటని తిని ఆలి చచ్చారు. ఇప్పుడు పంతులు గారు చెప్పింది రైటా రాంగా? మరణం మరణం అని చెప్పాడు, అదే రైట్. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ధనాశ సమస్త కీడులకి మళ్ళీ ఇవాళ ప్రజలు ఎక్కడ పాడవుతున్నారు? డబ్బును ఆశించే పాడవుతున్నారు. డబ్బు వైపు ఎప్పుడైతే చూసావో నువ్వు జీవితం పాడైపోతుంది, నరకం అయిపోతుంది జీవితం. కనుక ఉన్నదాంతో సమృద్ధిగా ఉండడం నేర్చుకోండి. తర్వాత సమృద్ధి జీవితం అనేది బయట పరిస్థితులపై ఆధారపడి ఉండదు. సమృద్ధి జీవం అంటారంటే ఇప్పుడు యోబు గారు ఉన్నారు, ఆయన బయట పరిస్థితి ఏంటి? కురుపులు గోక్కుంటున్నాడు, బాధపడుతున్నాడు. దాన్ని బట్టి కాదు ఆయన మీరు క్యాలిక్యులేట్ చేయలేరు. ఆయన లోపల సమృద్ధిగా ఉన్నాడు, ఆత్మలో సమృద్ధిగా ఉన్నాడు. ఏవాళ్ళు మన కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ మనం సమృద్ధిగానే ఉంటాం. విశ్వాసి కలిగిన కష్టంలో కూడా విశ్వాస సమృద్ధిగానే ఉంటాడు. విశ్వాసకి ఎప్పుడు అసమృద్ధి ఉండదు, సమృద్ధిగానే ఉంటాడు విశ్వాసం. అందువల్ల నాకు ఏవో కావాలి పెద్ద పెద్ద, అవి లేకపోయినా హ్యాపీగానే జీవిస్తాను. సమృద్ధి అనేది ఈ బాహ్యమైన వాటికి సంబంధం కలిగి ఉండదు. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి.
సమృద్ధి జీవము కలుగుట. మూలవాక్యం అదే అండి, యోహాను 10:10 చదువుతాలి. దొంగతనము, హత్యను నాశనం చేయడానికి వస్తాడు. మరి దేనికి రాడు? దేనికి వస్తాడు? దొంగడు దేనికి వస్తాడండి? దొంగ డబ్బులు ఎత్తుకోవడానికి, అడ్డుకొస్తే చంపేయడానికి వస్తాడు. తర్వాత గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా. గొర్రెల గురించి కాదు ఇక్కడ చెప్పేది, మనమే గొర్రెలు. మనకే జీవము, సమృద్ధి జీవం మనకి ఇస్తానంటాడు. జీవమే లేదు మనకి, ఇంక సమృద్ధి జీవం ఏంటి? జీవమే వదిలే ప్రభు, అలాగే వెళ్ళిపోయి ప్రభు అని వాళ్ళు ఉన్నారా? లేరండి. ఎంతమందికి ప్రార్థన జీవితం ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేసుకుని వచ్చారండి? దేవుడు నీ కష్టకాలంలో ఉండేటప్పుడు ఎంత ప్రార్థన చేసావు? నీ ఇంట్లో బాధలు వచ్చినప్పుడు, ఇంట్లో అనారోగ్యం ఉండేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఏంటి వేళ 4 గంటలు లేచి నేనైతే 2 గంటలు కంటిన్యూగా అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఏంటి తెల్లవారి 4కి లెగిసి కన్నీటి ప్రార్థన 2 గంటలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను దేవుడు బాగా దీవించాడు. నాకు చర్చ్ బిల్డింగ్ తప్ప ఏ అవసరాలు కూడా అన్నింటిలో దేవుడు నన్ను దీవించాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నా? అదే నిన్ను జీవింప చేస్తుంది, అదే సమృద్ధి జీవిస్తుంది. ప్రార్థన ఎప్పుడైతే పోయిందో నీ జీవితంలో నువ్వు కుంటిపడిపోయావని లెక్కేసుకోండి. ప్రార్థన వాక్యం అనేది 2 కాళ్ళు మనిషికి. ప్రార్థన లేదంటే ఒక కాళ్ళు పోయినట్టే నీకు, కుంటుదని వైపోయావు. వాక్యం లేకపోతే 2 కాళ్ళు లేనట్టే నీకు. వాక్యం చదవాలి రోజు. యెహోవా ధర్మశాస్త్రమును దివరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడే, ఆకువాడిగా తన కాలం అందు ఫలం ఇచ్చేటవాడు. నేను వాక్యాన్ని అలా ధ్యానిస్తానండి. ఒక మెసేజ్ చెప్పానంటే ఏదో రెఫరెన్స్ తీసి చెప్పి నేను ధ్యానపూర్వకంగా ధ్యానిస్తాను. ప్రతి మెసేజ్ని కూడా ఎంజాయ్ చేస్తాను. అందులో నేను వాక్యాన్ని ఎంజాయ్ చేస్తుంటాను, ప్రార్థనలో ఆనందిస్తుంటాను, మూలుగుతుంటాను ప్రార్థనలో. కనుక జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి దేవుడు మనం పిలిచాడు. నెంబర్ 2, ఎల్లప్పుడూ జీవించుట. యోహాను 6:51, ఎల్లప్పుడూ జీవించుట. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు దేవుడా. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎప్పుడు జీవిస్తాడు. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. అది ఎప్పుడు చెప్పారండి? ఆ ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్తున్నాడు. ఎవడైతే నా దేహాన్ని భుజిస్తాడో, ఈ రొట్టెలో పాలు పంపులు పొందుతాడో వాడు ఎల్లకాలం జీవిస్తాడు. మళ్ళీ చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఆయనే మన జీవాహారం. ఏంటి మనం ఈ పరుపాలకు వెళ్ళేటప్పుడు ఆ బ్రెడ్ ఎలా తింటున్నాండి? నా శరీరమును జ్ఞాపకం చేసుకుంటే దీన్ని అంటే ఏం తింటున్నాడు? మా ప్రభు యొక్క శరీరానికి. అదేం చేస్తుందట? నీ ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాం. ఫర్ ఎవర్ వి లివ్. అండ్ ఒక్కొక్కసారి నా వరకు నేను ఒక 2 గంటలు, గంటన్నర ప్రేయర్ చేస్తానండి. తర్వాత 1 గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ అద్దంలో నన్ను చూసుకొని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవడే కుర్రాడు ఎక్కడ ఉన్నాడో ఎదురుగానే అనుకుంటుంటాను. నన్ను చూసి నేనే. ఏంటిస్తుందంటే మనకి అది సమృద్ధి జీవాన్ని ఇస్తుంది. ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, అన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపడతాం. ఏంటి మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. మీరు అద్దం ముందుకెళ్ళి మీ ముఖం చూసుకోండి. మీ ముఖం చూస్తే మీకు ఆనందం కలుగుతుంది, ప్రకాశత వస్తుంది, వెలుగు వస్తుంది మీ ముఖాల నుంచి. దొంగ ముఖాలు చూడండి, తెల్లగా ఉన్నా సరే ఆ ముఖాలు చూడండి, దొంగలాగే కనిపిస్తుంటారు. వైట్గా ఉంటే అందగత్తలేని అనుకోకండి, వైట్గా ఉంటే అందగాడని అనుకోకండి. రంగు కాదు, హృదయం తెల్లగా ఉండాలి. హృదయం తెల్ల లేకపోతే తెల్ల మొక్కలు కూడా ఎలా కనిపిస్తాయి? దొంగ మొక్కలాగే కనిపిస్తాయి. తర్వాత ఎల్లప్పుడూ తొట్టిల్లడం వేరు, ఎల్లప్పుడూ తొట్టిల్లరు అంటే చిన్న విషయం కాదు. ఇది తొట్టుపాటు అనేది మనకు వస్తుంటుంది కదా, అనేక సార్లు శోధన వస్తుంటుంది తొట్టుపాట్లు. ఇదట ఎల్లప్పుడూ తొట్టిల్లం అంటున్నాడు. 2 పేతురు 1:10-11 2 పేతురు 1:10
10-11 వచనాలు చదువురా. అందువలన సహోదరులారా, సహోదరులారా అంటే సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకొనుటకు జాగ్రత్త పడుడి. మరి జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, ఇలాంటి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడినది. దీన్ని మెడిటేట్ చేద్దామండి. ఇంకొక వచనం ఉంది, కానీ మెడిటేట్ చేసి ముగించుకుందాం. మళ్ళీ చదువురా. అందువలన సహోదరులారా అంటే సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. దేనికి జాగ్రత్త పడగలనండి? పిలుపును ఏర్పాటును. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, దేవుడు అందరినీ పిలవలేదండి. రోమన్ క్యాథలిక్ మిషన్ ఉందనుకోండి. రోమన్ క్యాథలిక్ మిషన్లో ఒకటి ప్రీస్ట్ అవ్వాలంటే 9 సంవత్సరాలు తరబీదు అవ్వాలి. ఆ తరబీదు కాళ్ళని బ్రదర్ అని పిలుస్తారు. ఆ తర్వాత ఆయన ఫాదర్గా అపాయింట్ చేస్తారు. అప్పుడు చర్చిని అనిపిస్తాడు. ఆ ఫాదరు ఒక 60-70 సంవత్సరాలు వచ్చారు, బిషప్ అవుతాడు. ఆ బిషప్లు అందరూ కలిసి కార్డినల్ ఎన్నుకుంటారు. బిషప్ అంటే 3 జిల్లాలకి 4 జిల్లాలకు ఒకడు ఉంటాడు. కార్డినల్ అంటే దేశానికి ఒకడు ఉంటాడు. ఈ కార్డినల్స్ అందరూ పోపుని ఎన్నుకుంటారు. పోపు అంటే అంత ఈజీ కాదు, అందరూ పోపులు అయిపోలేరు. ఇవాళ మీరు చూడండి, ప్రొటెస్టెంట్ మిషన్లో ఆడపిల్లలు ఎంత కిరీటం పెడుతుందండి. ఆర్చ్ బిషప్ అంటాడు. ఈవిడ పెట్టాడో మరి ఈవిడికి ఆర్చ్ బిషప్ ఎవరు ఇచ్చారో కూడా తెలియదండి. ఈవిడ బట్టి కాడే పాస్టర్లు అండి. ప్రొటెస్టెంట్ మిషన్లో ఆడు ఏంటంటే, ఎందుకు గుడి పెట్టా, దేవుడు నన్ను పిలిచాడండి అంటాడు. ఏదైనా చదవది మొదటిది, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. దేవుడు నేను పిలిచాడా? చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే యెషయా ఇంటికి వెళ్ళాడు సమూయేలు వెళ్ళి, దేవుడు మీ ఇంట్లో ఒకటి రాజుగా చేస్తాడంటే ఆయన ఏం ఆశిస్తాడండి? తండ్రిగా పెద్దవాడిని పిలిచి అయి ఉంటాడు అని అనుకుంటాడు. ఇలా 2వ వాడు అని అనుకుంటాడు, 3వ వాడు అనుకుంటాడు. అందరూ అయిపోయారు. దేవుడు చెప్తాడు, నువ్వు 10 రూపాయలు చూస్తున్నాడు, నువ్వు 10 రూపాయలు చూడద్దు, ఈడు కాదు అంటాడు. అందరూ అయిపోయారు. సరే ఇంకెవరు లేరా సార్ అండి? ఒకడు ఉన్నాడు సార్ అండి, బుడతాడండి, ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తున్నాడు అని ఆయన పిల్లమని చెప్పి అది 12 సంవత్సరాలు ఇంక మన వస్తున్నాడు దావీదు. వీడే నేను ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. విక్టర్ ప్రభాకర్ 31 years సేవ, ఈ సంఘ పరిచయంలో 31 సంవత్సరాలు. ఎన్ని కష్టాలు పడ్డాం సార్ ఆలోచించండి. ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని గాయాలు పొందాం. చర్చ్ ఉంటుందా, ఊడిపోదా, రన్ చేయగలమా లేదా, ఏటవుతుంది? మన చర్చ్ అంతాగా సంఖ్యలో ఆత్మలో ఎదుగుతూనే ఉంది. ఇక్కడ కారణం ఏంటండి? ఇక్కడ ఏర్పాటు ఉంది. ఇక్కడ చదవమా, ఏర్పాటు, మీ పిలుపు. దేవుడు నేను పిలిచాడా? దేవుడు అందరినీ పిలవలేదండి. దేవుడు కొంతమందిని పిలిచాడు. ఆ కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న కొంతమందిని బలపరిచాడు. ఆ బలపరిచిన కొంతమందిని మాయంపరిచాడు. అందరిని ఏర్పాటు చేసుకోలేదండి. ఏంటి 12 మందిలో 11వ వాడని యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడండి. అంటే దేవుని ఏర్పాటు ఉంటే నీతో నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. ఆడు మనిషివైనా మగడువైనా సరే, దేవుని ఏర్పాటు అనేది ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే ఏర్పాటుని పిలుపును నిశ్చయం చేసుకోండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే నేను 18 years దేవుని సేవకు రావడానికి ప్రార్థన చేసి 18 years నిశ్చయం చేసుకోవడానికి దేవుడు నన్ను పిలిచాడా లేదా 18 years. అప్పుడు నేను సేవలోకి వచ్చాను. అందుకే మన సేవ అభివృద్ధి చెందిన తప్ప కిందకి వెళ్తండి, మన సేవ ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుంది. కాబట్టి 2 నాకు ఉన్నాయి. ఏంటండి? ఏర్పాటు ఉంది, పిలుపు కూడా నాకు ఉంది. తర్వాత మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, ఏలాంటి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అంటే పిలుపు లేకుండా ఏర్పాటు లేకుండా వస్తే నువ్వు ఏటవుతాండి? తొట్టిల్లిపోతారు. ఆ మధ్యలో ఒక గుడి పెట్టిన నాకు ఎదురేడు, కొద్దిగా పెద్దోడు కూడా అయిపోయాడు. నేను పలకరించాను, సార్ బాగున్నారంటే, మీరు ఎవరు సార్ అంటున్నా. నేను ఇలా అయ్యారు, నేను పోల్చుకోలేకపోయాను. అది ఎలాగొంది సార్? చర్చ్ ఎత్తేసాను సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నానంటే ఆ పలానా చర్చికి వెళ్ళిపోతాను. అలాగే మా కుటుంబాల్లో బంధువుల్లో దగ్గర సమీప బంధువు కానీ చర్చి పెట్టాడు. 15 మందితో పెట్టి 150 మంది అయిపోయారు. వాళ్ళ బావగారు నాకు సమీప బంధువు అనమాట. నేను ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు ఈయనకి చెప్తున్నాను, ఒకరోజు ఆ చర్చ ఎత్తేస్తారని చెప్తుండేవాడిని. మీరు ఎప్పుడు ఎలాంటివి మాట్లాడతారు? మంచి మాట్లాడరు. ఒకరోజు వచ్చింది ఆ చర్చ ఎత్తేసారు. అప్పుడు ఆయన పని కట్టుకొని ఫోన్ చేసి, మీరు ఎలా చెప్పగలిగారు సార్ ఆ చర్చ ఎత్తేసాయి? ఎందుకు ఎత్తేస్తారని చెప్పారంటే, వాడికి 2 లేవు. ఏంటంటే పిలుపు లేదు, ఏర్పాటు లేదు వాడికి.
నువ్వు ఏ పనికి పిలవబడ్డా ఆ పని చేయాలి అండి. ఇశ్రాయేలీల్లో యాజకత్వం ఎవడు చేయాలండి? లేవీలే చేయాలా, ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఈ ప్రొటెస్టెంట్ మిషన్ వచ్చి ఆడపిల్లని వాళ్ళు పాస్టర్లు అయిపోయారండి. నాకు ఇవాళ సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఆవిడ బిషప్, ఆడ మనిషే, నా మెసేజ్ ఆడవాళ్ళ మీద నేను ఇచ్చిన మెసేజ్ గురించి రాసింది అనమాట. అప్పుడు నేను అన్నానమ్మా, ఈ 3 మెసేజ్లు మీకు అంగీకారంగా ఉన్నాయా లేవా అని అడిగి. నా మెసేజ్లు ఎవరు విభేదించడానికి అవదు. ఆ మధ్యలో విశాఖపట్నంలో ఒక పెద్ద అయిన మిస్ట్రీస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద స్పేస్ అనే మెసేజ్ విని చాలా పెద్ద ఆయన పాస్టర్ గారు అయినా నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా ఎంత పెద్ద ఆయన ఫోన్ చేశాడు, సార్ మీ మెసేజ్ విన్నాను సార్, ఇది కరెక్ట్గా అనిపించిందండి, మీరు అన్ని రెఫరెన్స్లు చెప్పే బైబిల్ మాటలే చెప్తున్నారు, మరి ఇవాళ ఏంటి సార్ ఈ ఆడ బిషప్లు ఆడ రెవరెంట్ డాక్టర్లు అంటే నేను చెప్పాను దైవ సంబంధాన్ని కాదు సార్, అది దైవ సంబంధమైందే కాదు. పౌలు గారు ఏమంటాడండి, స్త్రీలు ఇంటి దగ్గర ఉండి మౌనంగా నేర్చుకోవాలి. ఆడ రెవరెంట్లు ఏంటండి, ఆడ స్పీకర్స్ ఏంటండి అంటే నేను మొదటి ఇచ్చిన మెసేజ్ ఆడవాళ్ళ మీద అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ మెసేజ్. అంటే ఆడవాళ్ళు ఆ ఋతుస్రావణ స్థాయిలో గుడికే రాకూడదు, పైకే రాకూడదు, వాళ్ళు పుల్పిట్లకి ప్రసంగం చేసేస్తున్నారండి. ఎంత భ్రష్టత అసలు ఆలోచించేయండి. అంటే వాళ్ళు ఏంటంటే దేవుని శాపాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. షుడ్ వెరీ కేర్ఫుల్. అది ఏమంటున్నాడండి, ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పటికీ తొట్టిల్లరు. అంటే ఒకసారి మీరు ఆలోచించేయండి, అన్నదమ్ములు నమస్కారం పెట్టినట్టు కళ వచ్చింది, అమ్మ నాన్న నమస్కారం పెట్టినట్టు కళ వచ్చింది. పిల్లడు ఒక రేంజ్లో ఉన్నాడు యోసేపు గారు, వీళ్ళందరూ నాకు నమస్కారం పెట్టేసి రేంజ్లో ఉన్నాడు. తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారంటే గొట్టలో పెట్టేశారు. ఓహో ఇదా నా గమ్యం అని అనుకొని నిరుత్సాహపడాలా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, బానిసకి అమ్మేశారు. రెండో స్టేజ్ ఆలెళ్ళి ఇంకోటికి అమ్మేశారు, పోతీపరిగడికి అమ్మేశారు. ఓహో ఇదే కావాలి, నేను కళలకన్నా బాగున్నాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి, జైలుకి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఎంత విలువైన మాట చెప్తున్నాడండి, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టలేదు. యేసోపు ఎందుకు తొట్టలేదంటే జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అండి, అంటే ఫారెన్ జైలు అండి అది. వీడి గురించి వెళ్ళి బెయిల్ అడిగేవాడు లేడు, వీడు బాగున్నాడు పలకరించేవాడు లేని దేశం అది. వీడు అవడం అక్కడ అలాంటి పరిస్థితి అండి. దేవుడు యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళాడండి, గవర్నర్గా చేసాడండి. అదే నిశ్చయిత, అదే దేవుని ఏర్పాటు. మన తొట్టిల్లమండి. నాకు ఎంత నమ్మకం అంటేనండి, నేను అనుకున్నవన్నీ దేవుడు నా మినిస్ట్రీలో చేస్తాడు. ఇవాళ నా కళ్ళెదురు ఎవడు లేడండి, నా కొడుకు, నా భార్య, ఈ కోడలు ఎవరు లేరు. నా కళ్ళెదురు దేవుని సేవ ఒకటే కనిపిస్తుంది అంతే. కాగా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారునండి, ఎప్పటి వలె మీ కార్యాలు కొనసాగించండి. గో హెడ్, ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దు. ఉన్నోడు ఉంటాడు నీతో, ఊడిపోయినాడు ఊడిపోతాడు. అందరూ ఉండరండి నీతో, ఎవడు ఉండడు. అంటే యోబు గారు ఆ కూర్పులు వచ్చి ఆ చెల్ల పెంకులతో గోకుంటే ఎవరు ఉన్నారు వెనకదలా, ఎవడో లేడు. ఇట్స్ ఓన్లీ సింగిల్ మ్యాన్, ఒంటరి ఉన్నాడు అంతే. ఇవాళ మీరు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒంటరిదాని ఇంటికి ఎవడు ఉండడు నీతోటి, ఎవడు ఇద్దరు డబ్బు ఉందో వస్తారు, మా అమ్మ అని వస్తారు, డబ్బులు ఉంటే. డబ్బులు అయితే కూడా రాడు నీ దగ్గరికి. ఇక్కడ ఏమంటున్నాడండి, మీరు ఎట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. తర్వాత అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించటకు మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అండి ఇవాళ దేవుడు నాకు సమృద్ధి ఇచ్చేసాడండి. ఎక్కడికి, నిత్యరాజ్యానికి. భూమి మీద కాదు, ఏటి పట్టుకెళ్తాడు భూమి మీద. ఇల్లు అంతా రాసేసి, ఇండియా అంతా రాసిస్తే, అలా బంగ్లాదేశ్ కూడా రాసిస్తే బాగుంది కదండి అని. ఆ పాకిస్తాన్లో గొడవలు ఆడుకుంటున్నారంటే అది కూడా ఇచ్చిస్తున్నాను, దాన్ని కూడా బాగు చేసుకుంటాను, పాకిస్తాన్ కూడా రాసిచ్చి. ఓకే ఒరే అలా కాదురా, పాకిస్తాన్ కాదు, ఇండియా కాదురా, సర్వలోకము నీకు రాసిస్తానని రాసిచ్చి సర్వలోకమును సంపాదించుకొని అలెగ్జాండర్ పర్షియన్ రాజు, అది 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించాలని ఆశ కలిగిన వాడాడు. భారతదేశానికి వచ్చినడికి భయంకరమైన రోగం వచ్చింది. అడిగి అర్థమైపోయింది, చచ్చిపోతే తెలిసిపోయింది. అడిగి చచ్చిపోతాను తెలుస్తుంది, తెలీదా? సావుకు రెడీగా ఉండి నన్ను అడగండి, అది తెలిసిపోతే చచ్చిపోతానని. నన్ను అడగండి, నాకు మరణమే లేదు, నాకు తెలిసిపోయింది మరణం లేదని. అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నాకు దేవుని రాజ్యంలో సమృద్ధి దేవుడు ఇస్తాడండి. నాకు ఎవడని 1000 కోట్లు ఇస్తాడని నాకు అవసరం లేదు, నాకు చర్చ్ బిల్డింగ్ కావాలంతే.
నాకెవరు డబ్బు అవసరం లేదు, ఏవిడు ఆధిక్యతలు నాకు అవసరం లేదు. దేవుడే మనల్ని కనపరుస్తాడండి, దేవుడే మనల్ని వాడుకుంటాడండి. దేవుడు మనతో ఉంటే మనుషులతో మనకి ఇంపానండి. దేవుడు నీతో ఉంటే ఎవడి అవసరం నీకు ఉంటుందండి. లాస్ట్ అండి, సమృద్ధి మేలు ముగించుకుంది. ద్వితీయోపదేశకాండం 28:11. ద్వితీయోపదేశకాండం 28:11. సమృద్ధి మేలు ముగించుకుందాం, చదువురా. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములో, నీ గర్భఫల విషయంలోను, పశువుల విషయంలో, నీ పశువుల విషయంలోను, నేల పంట విషయంలో, నీ నేల పంట విషయంలోను సమృద్ధిగా మేలు కలుగజేయును. ఈ ధ్యానించుకొని ముగించుకొని మళ్ళీ చదువురా. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము. అంటే ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ చెప్తారండి, మీ తల్లిదండ్రులు బ్రతుకుంటారు, గౌరవించండి. మీ మామ ఇంకా బతికుందా, దాన్ని గౌరవించండి. మీ తాత ఇంకా బ్రతికుండాలి, గౌరవించండి. ఏమంటున్నాడండి? పితరులతో చేసిన ప్రమాణాలు. ఇశ్రాయేలీయులు ఎంత గర్వంగా చెప్తారండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి. ఏమండి ఇవాళ మేము ఎలాగ ఉన్నామండి, మేము ఎక్కడి నుంచి ఆశీర్వదింపడ్డామండి? వెక్టర్ ప్రభాకర్ మధ్యలో వచ్చి లేదు, మా తాతల దగ్గర నుంచి ఆశీర్వదింపడ్డా. మా తాత గొంపాని కన్నయ్య గారు సేవ చేశాడు, ఆయన కాపరి, ఆయన బిడ్డలు సేవ చేశారు. అలాగ అందరూ సేవకుల్లో నుంచి వచ్చింది మా కుటుంబం అంతా, యాజకుల వంశం. నేను పాస్టర్ గారిని, మా అబ్బాయి పాస్టర్ గారు, రైన్ బాబు పాస్టర్ గారు. లింక్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. కనుక తాతల్ని, మామల్ని, తండ్రుల్ని బ్రతికిన తృణీకరించకండి, గౌరవించండి. వాళ్ళని మీ మామ వల్లే మీరు ఆశీర్వదింపడ్డారు తప్ప మీ వల్ల ఏం కాదు. ఎవరి వాళ్ళు మీరు దీవించబడ్డారండి? మీ అమ్మ వాళ్ళు దీవించబడ్డారు, మామ వాళ్ళు దీవించబడ్డారు, తాత వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నాం అండి? మనకి చదువులు వచ్చేసి మన స్థితి రాగానే అమ్మని లెక్క చేయటం లేదు, నాన్నని లెక్క చేయటం లేదు, తల్లిదండ్రులు లెక్క చేయటం లేదు. చూడండి ఏమంటున్నాడండి? నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము యెహోవా నీ గర్భఫలం విషయంలోను. అప్పుడు ఏమంటున్నాడు? గర్భఫలం. ఇవాళ నీకు ఇప్పుడు గర్భఫలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గర్భఫలం? మామల ఆశీర్వాదం. ఆ మామ వల్ల, మామ కూతురిని కనడం వల్ల, ఆడ కొడుకుని కనడం వల్ల ఇవాళ నీ కడుపులో గర్భఫలం వచ్చింది. నాకు ఈ గర్భఫలం చాలు, మీ అమ్మతో పని లేదు, వాళ్ళ అమ్మతో నాకు పని లేదంటే కుదరదు. ఇక్కడ అర్థమవుతుందండి? ఈ లింక్ డాక్యుమెంట్ అనేది ఫాలో అవ్వాలి. ఆశీర్వాదం అక్కడి నుంచి నీకు వచ్చింది, గర్భఫలము. నీ పశువుల విషయంలోను. పశువులు అంటేనండి మన పశువులతో పని లేదు కదా. నేను పశువులను ఎట్ ట్రాన్స్లేట్ చేశానండి, కార్లు, స్కూటర్లు, ఇవన్నీ పశువులు అనమాట. భారవాహక పశువులు. కారు మనం మోసుకొని వెళ్తుంది కాబట్టి అదొక గాడిద అనమాట, స్కూటర్ ఒక గాడిద అనమాట. కనుక పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను, నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు. నేల పంట అంటే ఈ భూమి దేవుడు ఏం చెప్పాడండి? ఆదామాలకు దీన్ని సేద్యపరచుకొని తినరా అని చెప్పాడు. అండి ఇవాళ మీరు ఎప్పుడు ఆలోచిస్తారో ఆలోచించరో తెలియదు కానండి, నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తానండి. మా ఇంట్లో కంపల్సరీగా ఫ్రూట్స్ ఉంటాయి, 2-3 కూరలు ఉంటాయి మా డైనింగ్ టేబుల్ మీద. ఆ ఫ్రూట్స్ తినేటప్పుడు మాత్రం నేను ఆలోచిస్తాను. హెలీనా అమ్మగారితో చేస్తాను, హెలీనా ఈ యాపిల్ ఎక్కడ పండిందో, రైతు ఎంత దీన్ని కాసాడో, ఎన్ని నీరు పెట్టాడో, ఎన్ని లారీలు ఎక్కువచ్చిందో, ట్రైన్ మీద ఎక్కువచ్చిందో, బజార్లోకి వెళ్ళి ఆ బజార్ నుంచి మన కారులోకి వచ్చి మన కారులో నుంచి డైనింగ్ టేబుల్ నా నోట్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఆలోచించండి, భూఫలము ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఎవడో మన గురించి పండిస్తాడు, అది ఎక్కడి నుంచో వస్తుంది. ఒక్కసారి సిమ్లా నుంచి వస్తుంది, ఒకసారి ఏదో గ్రామం నుంచి వస్తుంది. మనం మాత్రం హ్యాపీగా కూర్చొని తినాలి. నేను ఆలోచిస్తుంటాను, రైతు గురించి ఆలోచిస్తాను, వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాడు. ఒక యాపిల్ మన నోట్లోకి వెళ్ళడానికి ఎంతమంది పనిచేస్తున్నారండి? రైలు బండి పనిచేస్తుంది, లారీ పనిచేస్తుంది, రైతు పనిచేస్తున్నాడు, వీళ్ళందరిది మనం తింటున్నాం. అందుకే ఏమన్నాడండి? నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు. నేల పంట సమృద్ధి. మా నేల ఆకాశంలో ఉంటుంది. మా నేల అమ్మగారి మా ఇల్లు ఎప్పుడైనా రండి, రూఫ్ గార్డెన్ ఉంటుంది అమ్మగారికి. అంతా పండిస్తుందండి. అక్కడ దుంపలు పండిస్తుంది, బెండకాయలు పండిస్తుంది, వంకాయలు ఎన్ని పండుతాయండి? 2 వంకాయలు పండుతాయండి. ఆ 2 వంకాయలు పట్టుకొని అందరూ చూస్తున్నట్టుగా మేడ నుంచి ఇలా దిగుతుంటుంది, ఇలా పట్టుకొని అమ్మా నీ ప్రథమ ఫలములు వచ్చేవి తీసుకొని రా అంటే ఎంతో మురిసిపోతుంటుంది అండి. ఏమంటే ఆలోచించండి, ఆ మేడ మీద ఆ వేసిన మట్టి గడ్డిలో పండిన పంటకి అంత మురిసిపోతుంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ భూమి మీద పంట ఎంత ఆశీర్వాదకరంగా ఆలోచించి దాన్ని ఏమంటున్నాడండి ఆయన? నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు.
ఏంటంటే మీరు ఆలోచన, రైతుకి కోపం వచ్చింది అనుకోండి, రైతు పని చేస్తే మనకి ఆహారం లేదండి. ఈ యొక్క పట్టణాలకి పునాదులు లేక పట్టణాలకి వేళ్ళు ఏంటండి? పల్లెటూళ్ళే. ఆ పల్లెటూళ్ళలో పంట పండితేనే మనం ఇక్కడ తింటాం. ఆ పల్లెటూళ్ళు సస్యశ్యామలుగా ఉంటేనే మనం బాగుంటాం. దాన్ని ఏమంటున్నాడండి ఆయన? సమృద్ధిగా నీకు ఇస్తానంటున్నాడండి. కనుక ఏంటండి? మొదటి సమృద్ధి జీవము, ఎల్లప్పుడూ జీవించడం, ఎల్లప్పుడూ తొట్టులకు ఉండడం, సమృద్ధి మేలు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి? మనకి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. దేవునిలో ఉంటేనే మనం ఆశీర్వదింపడతామండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవడు యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాను. ఇక్కడ కూర్చొని అందరికి ప్రశ్న, నువ్వు దేవునిలో ఉన్నావా? ఆ దేవుడు నీలో ఉన్నాడా? నేను నిశ్చయంగా చెప్తున్నాను, నేను దేవుడిలో ఉన్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు. వేకువజామున ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ మాట చెప్పలేరండి, నేను దేవుడిలో ఉన్నానని మీరు చెప్పలేరు. మీకు దేవుడికి సంబంధమే లేదు. సాకులు మీరు చెప్పచ్చు, నేను ఉదయం పనికి వెళ్ళాలి అందుకు ప్రార్థన చేయడం అవదు, రాత్రి లేట్గా పడుకున్నాను ప్రార్థన చేయడం, మీరు సాకులు చెప్పచ్చు. ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు ద్రాక్షవల్లివి కాదు, నువ్వు ద్రాక్షవల్లిలో లేవు కూడా. ప్రార్థనా జీవితం అభివృద్ధి పరచుకోండి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం, నూతన వ్యక్తులుగా వెళ్దాం. ప్రార్థనా పరులుగా ఉద్యోగం కలిగిన వారమై దేవుని మెండైన దీవెనలు మన జీవితంలో పొందడానికి, అనేకులు మన ఆశీర్వాదకరంగా ఉండడానికి వెళ్దాం. ఎవరు మట్టుకాలు సిద్ధపడండి. ఆ ప్రభుని ఆహ్వానించండి మీ హృదయంలోనికి. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీకు నేను సమృద్ధి జీవం ఇస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ, ఇవాళనైనా సమృద్ధి జీవం మాకు ఇస్తానని చెప్పారు. అనేకమైన విషయాలు ధ్యానించాం. మిమ్మల్ని కలిగి మీలో చలిస్తూ, మీలో సాగిపోతూ, సమస్తమైన దీవెనలు సమృద్ధిగా మేము కలిగి మీ కొరకైన బలమైన సాధనాలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.